తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వైకుంఠ ఏకాదశి, మరి వైకుంఠ ఏకాదశి అసలు ప్రత్యేకత ఏంటి? ఎలా సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది అంటారు అందరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏకాదశి, సహజంగా ఏకాదశి అంటేనే మనకి పూర్వజన్మ కర్మని తొలగిస్తుంది. పూర్వజన్మ కర్మ వల్లే మనం ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటాం. అది మంచి అయితే మంచి సాగుతూ ఉంటుంది, ఇబ్బంది అయితే ఇబ్బందికరమైనటువంటి రుణము, రోగము, శత్రుత్వాలు ఎదుర్కొంటూ ఉంటాం. అంటే అప్పులు పాలవ్వడం, రోగం రావడం, ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం, శత్రుత్వాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి ఆరు వైకుంఠ ఏకాదశి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, మనకి చూడండి, ఈరోజు విష్ణుమూర్తి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా ఏంటంటే ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. అవును, ఉత్తర ద్వారం తెరిచి టెంపుల్స్లో, ఆలయాల్లో అక్కడికి వెళ్ళి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. ఉత్తర ద్వార గుండా వెళ్ళొస్తాం. మనకి ప్రత్యేకంగా ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతూ ఉంటుంది. మన తిరుపతిలో కూడా ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, బాగా అప్పుల పాలవుతున్నాడన్న, బంధువర్గంతో అస్సలు సరైన సంబంధం లేదు. అంటే ఈక్వల్ టు మదర్ ఫాదర్తో కూడా కొంతమంది జాతకాలు నేను చూశాను. తల్లి తండ్రితో కూడా సరిగ్గా ఉండదు వాళ్ళకి. అంటే తల్లి తండ్రి కూడా వీళ్ళ మీద స్వార్థంగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకంలో తల్లిదండ్రితోని, బంధువర్గాలతో ప్రేమ పొందనటువంటి యోగం ఉంటుంది వారికి. ఆశ్చర్యపోతూ ఉంటాం. 3 పిల్లలు ఉంటే అందులో 2కి బాగా చూపిస్తారు. ఈ అబ్బాయి ఎంత ప్రేమిస్తున్నా కానీ పక్షపాతం చూపిస్తూ ఉంటారు. అది ఎందుకు, ఏమిటి అనేది ఎవరికి అంత కూడా పట్టదు. అది ఎందుకు అలా జరుగుతుంది అంటే, పాస్ట్ లైఫ్లో ఈ అబ్బాయి ఆ తండ్రితో చేసినటువంటి కర్మ ఈ రూపంలో వెంటాడుతూ ఉంటుంటుంది. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అది ఎందుకు ఏర్పడుతుంది అంటే, బుధుడు కనుక స్పాయిల్ అయితే బంధువర్గంలో వారితోనే వీరికి విరోధం ఏర్పడుతుంది. తండ్ర, మేనమామ, మేనలుడ, బావమరద, వీళ్ళు వాళ్ళని కాదు, మొత్తం మీద బంధువర్గంతో వస్తూ ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే, ఏదైనా వ్యాపారం పెట్టి నష్టపోవడం, ముఖ్యంగా వ్యాపారం పెట్టి నష్టపోతూ ఉంటారు. మూడోది పర్టికులర్గా అప్పులు పాలవడం. ఇంకా ఇదేంటంటే, బుధుడు కనుక పాడయ్యాడు మీ జన్మజాతకంలో, పొరపాటున కూడా షేర్స్ జోలికి వెళ్ళకూడదు, ట్రేడింగ్స్ జోలికి అసలు వెళ్ళకూడదు. ఆ తెలియక ఏం చేస్తారంటే, ఈ బుధుడు పాడైన వాళ్ళందరూ ఈ దీంట్లోకి వెళ్ళి బంధువులతోనో, లేకపోతే వ్యాపారాల్లోనో, ఈ షేర్ మార్కెట్ అని ఎంటర్ అయ్యో, ఇంకేదైనా బిజినెస్ పెట్టో పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ బుధుడికి సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఉందో, ఇదంతా నెగిటివ్ ఎనర్జీ. వీటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ. ఈ కర్మ పూర్తిగా తొలగాలంటే వైకుంఠ ఏకాదశి రోజు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో, ఆ రోజు ఇంట్లో చేసుకునేటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంగా ఉండేటువంటి పూజ కార్యక్రమాలు చేస్తారు. చక్కగా ఇంట్లో ప్రధానంగా ఏంటంటే, గుమ్మాన్ని చక్కగా అలంకరణ చేసి, బయట పుష్పాలవి అలంకరణ చేసి, తోరణాల అలంకరణ చేసి, ఇంట్లో నీట్గా అంతా కూడా శుభ్రంగా ఉండేలా చేసి, చక్కగా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పూలమాలలు, ధూపదీప నైవేద్యాలతోని స్వామివారి యొక్క స్తోత్రాలు, అమ్మవారి యొక్క స్తోత్రాలు వచ్చి నైవేద్యాన్ని పెట్టి చక్కగా వాటిని స్వీకరిస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా ఏంటంటే, ఆ ప్రసాదాన్ని మాత్రం కొద్దిగా తీసుకోవచ్చు. కానీ కామన్గా ఏకాదశి నియమాలు ఏవైతే ఉంటాయో, ఉపవాస నియమాలు పాటించాలి. ఉపవాసం అంటే సమీపంగా ఉండడము అనేటువంటిది ఒక అర్థం ఉంది. రెండవది, ఆ రోజు మనం స్వామివారి యొక్క ఆరాధనలో ఉండి ఈ యొక్క నిద్రాహారాలను మర్చిపోయాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా ఏకాదశి మనం చేస్తున్నామంటేనే రోగ శత్రువు నుంచి బయటపడుతున్నాం అని అర్థం. ఎందుకంటే పంచమ స్థానం యాక్టివేషన్ అయ్యే రోజు. మీకు గతంలో కూడా చెప్పాను, సూర్యచంద్రులు ఇద్దరు కూడా 3-11, 5-11 యాక్సెస్లో ఉంటారు. 3-11 కాదు, 5-11 యాక్సెస్లో ఉంటారు. 5-11 యాక్సెస్లో ఉండడం వల్ల ఏమవుతుంటుందంటే, ఇక్కడ ఇది కర్మను తొలగించేటువంటి యాక్సెస్ రవిచంద్రులకి. అంటే మనకు విశ్వంలో ఏ గ్రహ సంబంధం ఎలా ఉంటే భూమి మీద దాని ప్రభావం పడుతూ ఉంటుంది, జీవుల మీద దాని ప్రభావం పడుతూ ఉంటుంది. ఈ 5-11 యాక్సెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇమ్యూనిటీ పవర్స్ పెరిగే టైం. ఇమ్యూనిటీ పవర్స్ పెరిగేటువంటి సమయంలో ఉన్నటువంటి రవిచంద్రుల యొక్క స్థితికి నువ్వు అప్పుడు ఫుడ్ తినకుండా ఉంటే, నీలో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే నీ పనిచేసే ఇదేదైతే ఉందో అదంతా ఇమ్యూనిటీని పెంచేటువంటి పని, నీలో ఉన్నటువంటి నెగిటివ్స్ని తీసేసే పని ఇంకా బాగా చేస్తుంది. నువ్వు ఫుడ్ వేస్తూ పోతున్నావు అనుకోండి, అరిగించే పనిలోనే ఉంటుంది 24 గంటలది. దానికి ఇంకెక్కడ ఖాళీ ఇస్తున్నాం మనం?
అది ముఖ్యంగా చూసుకోవాలి. రైట్. ఓకే, అంటే సైంటిఫిక్ గాను అటు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా రెండు రకాలుగాను మంచి రెండు benefit. రకాలుగా అయితే గురువుగారు వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనమే ఎందుకు ఓపెన్ చేస్తారు? ఎందుకు ఓపెన్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇందాక నేను మీకు బుధుడికి సంబంధించి చెప్పడానికి కూడా అదే కారణం. ఎందుకంటే మనకు ఉత్తరానికి బుధుడు కారకుడు. నవగ్రహాలు తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహువు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు, ఈశాన్యానికి గురువు కేతువులు కారకులు. అలాగే దిక్పాలకులు కూడా ఉంటారు వీళ్ళతో పాటు, గ్రహాలతో పాటు. ఇందాక నేను మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను? బుధగ్రహం కనుక పాడైందా ఈ బంధువర్గము, షేర్ మార్కెట్, వ్యాపారాలు ఇవి చెప్పానుగా. అనవసరంగా అప్పులు చేసి ఇబ్బందులు పడ్డాం అస్సలు నార్మల్గా ఉండదండి. అసలు ఏ గ్రహం పాడైనా అంత ఇబ్బంది ఇవ్వదు. బుధగ్రహం కనుక పాడైతే చాలా అసలు విపరీతమైన ఇబ్బంది. సో అన్ని రకాలుగా ఇబ్బంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే పూర్వజన్మ కర్మని కంప్లీట్గా బుధుడు అందిస్తాడమ్మా. బుధుడు కారకత్వంలో ఉంటుంది కర్మ అంతా. అయితే ఎలా తెలుస్తుంది మన జాతకంలో బుధుడు ఇట్లా ఇబ్బంది పెడుతుంది? జాతకంలో లగ్నం నుంచి బుధుడు ఎన్నో అధిపతి. అంటే మనకు వచ్చే సమస్యలు బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అంటారు. ఈ నాలుగుట్లో ఏదైనా పడుతున్నాడంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు గనక బంధువర్గంతో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయంటే బుధుడు పాడైపోయాడు. వెంటనే మీరు చేయాల్సిందంటే ఏకాదశి ఫస్ట్ నియమం పాటించాలి. ఈ నాలుగు ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బంధువర్గంతో తల్లి తండ్రి కూడా సరిగ్గా చూడరు కొంతమందికి, చాలా రేరు, బట్ అలా ఉండే కేసెస్ చాలా తక్కువ. అప్పులు ఎక్కువైపోతున్నా, వ్యాపారాలు కలిసి రాకపోతున్నా, అదేవిధంగా ఇందాక నేను చెప్పినటువంటి షేర్ మార్కెట్లో పోగొట్టుకుంటున్నా, బుధుడు బాలేడనే అర్థం. ఈ నాలుగుట్లో ఏది జరుగుతున్నా మీరు ఏకాదశి చేస్తే దీనిలో మార్పు వస్తుంది. విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేయడం, వినడం, ఆ రోజు ఉపవాసం ఉండడం, నెక్స్ట్ డే మీరు తినడంతో పాటు భోజనం ఇంకెవరికైనా పెట్టడం చేయాలి ఫస్ట్. ద్వాదశిని. ఇప్పుడు ఇవాళ రేపు ఒకప్పుడు అంటే అతిథి ఇంటికి వచ్చేవాడు, అతిథికి మనం భోజనం పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం స్వయం పాకం తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. 2 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు ఏవైతే ఉంటాయో, మిరపకాయలు, చింతపండు, రకరకాల పదార్థాలు ఉంటాయి, అవన్నీ తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. లేదా అలా కుదరలేదు, కనీసం ఫుడ్ తినే వాళ్ళు ఎవరో ఉంటారుగా, ఫుడ్ కోసం అనుమతించేవారు, వాళ్ళకి ఏదో ఫుడ్ ప్యాకెట్ ఏదో ఒకటి తిని దానం చేయాలి కనీసం. అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండా ప్రకృతిలో ఒక పని చేస్తున్నారు. ఓకే, ఈ ఏకాదశి ఫలితం ఎప్పుడు వస్తుందంటే మీరు ఇంకొకరికి భోజనం పెట్టినప్పుడు వస్తుంది. పర్టికులర్గా కేవలం పూజా పునస్కారాల వల్ల కాదు. అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ ఫలితం రావడము, ఈ రుణరోగ శత్రువుల నుంచి బయటపడడం జరుగుతుంది. బుధద్వారం నార్త్ సైడ్గా నార్త్ ఓపెన్ చేస్తున్నారుగా, అంటే ఏమిటి? నువ్వు వీటితో పీడింపబడుతున్నటువంటి నీకు ఆ రోజు కనీసం నువ్వు దర్శనం చేసుకుంటే వీటిలో ఉన్నటువంటి ఎంతో కొంత కర్మ తగ్గుతుంది. ఓకే, సో ప్రత్యేకించి ఖచ్చితంగా ఆ రోజు దేవాలయ దర్శనం అవసరం. ఏకాదశి రోజు సహజంగా ఉంటాం ఉపవాసం. ముక్కోటి ఏకాదశికి 3 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అక్కడ. 3 కోట్లు అంటే ఖచ్చితంగా 3 కోట్లు ఉంటారని కాదు, గణాలు ఉంటాయి అలాగా. సో వాళ్ళందరి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ రోజు దేవాలయ దర్శనం ఖచ్చితంగా అవసరం అంటారు. సో సూపర్. మొత్తానికి అయితే వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా దేవాలయ దర్శనం అవసరము. కలిగే ఫలితాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే, ఎందుకు అసలు ఆ ఏకాదశి నియమం ఎందుకు పాటించాలి, అసలు వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఆ రోజు చేయవలసిన విధానాలు గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.